రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ సంపదలన్నింటిని కూడా దోచుకోవడం మన అందరం కూడా చూస్తా ఉన్నాం. ల్యాండ్, శాండ్, అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. వైన్, ఐలాండ్ అన్నిటిని కూడా తన దోపిడీకి గుర్తుగా ఆ 4 కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ప్రత్యేకంగా నదీ గర్భంలో తవ్వకాల మీద సీరియస్గా ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చి 400 నుంచి 500 కోట్ల రూపాయల వరకు జేపీ ఇన్ఫ్రాకి ఫైన్ వేసినప్పటికీ ఇప్పటికీ కూడా యథేచ్ఛగా ఇంకా నదీ గర్భంలో తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఇసుక అనేది జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా వారి నాయకులకి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పినప్పటికీ ఈ రోజుకి ఆపకపోవడం చూస్తూ ఉంటే చట్టాల మీద కానీ, రాజ్యం మీద కానీ, రాజ్యాంగం మీద కానీ వాళ్ళకి ఎటువంటి గౌరవం లేదు. వాళ్ళ ధ్యాస అంతా దోపిడి మీద తప్ప దేని మీద లేదు. ఆఖరికి లంకలు మాయమవుతా ఉన్నాయి. ప్రత్యేకంగా లంకల్లో మట్టి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి, ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ అన్నిటిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనే సరే ముక్కుపిండి వసూలు చేసే విధంగా రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా చేస్తాం. ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తన అనుచరులు చెప్పాలి, వైకాపా కార్యకర్తల దోపిడీ, ఎందుకంటే కొండలు గుట్టలు అన్ని కూడా ఏ విధంగా దోపిడీకి మనందరం కూడా చూసాం. రాజానగరం కల్లా అంతా కూడా కరిగిపోతా ఉంది. అది పర్యావరణానికి పెను ప్రమాదంగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి కానీ వారి అనుచరులకు కానీ కనీసం ఎక్కని పరిస్థితుల్లో ఉన్నారు కనుక దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే పర్యావరణాన్ని కాపాడవలసిందిగా కోరుతా ఉన్నాం. పొత్తులు సహజంగా పొత్తులు ప్రకటించిన తర్వాత, అభ్యర్థుల ప్రకటన తర్వాత చిన్న చిన్న అసమ్మతులు ఇవన్నీ కూడా ఉంటాయి. అన్నింటిని కూడా మేము ఖచ్చితంగా అడ్రస్ చేస్తాం. వారికి ఏ విధంగా న్యాయం జరగాలో ఏంటనేది చంద్రబాబు నాయుడు తప్పకుండా ఆలోచిస్తారు. తప్పకుండా, ఎందుకంటే పొత్తు అంటే మనం ఒకళ్ళ మీద కొద్దిగా టైం టేకన్ అవుతుంది కానీ ఖచ్చితంగా ఈ కూడా అన్ని కూడా పోతాయి. ఇప్పుడు టీడీపీ జాబితా ప్రకటించారు, దానిలో ఎవరి పేరుంటే వాళ్ళదే. మనం ఇక్కడ ఉన్నాం కదా, పేర్లు చూడలే ఇంకా లేదండి. అది పై స్థాయిలో అధిష్టానం చూసుకోవాల్సింది. ఇప్పుడు ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని కూడా ఈరోజు పెట్టాము, రాజమండ్రి పార్లమెంట్ సమావేశాన్ని. రేపు ఉమ్మడి వేదిక ద్వారా 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా జనసేన, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఉమ్మడిగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. అక్కడ ఉమ్మడి మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతూ ఈ రాష్ట్ర భవిష్యత్తుకి వాళ్ళు ఏ విధంగా దిశ నిర్దేశం చేయడం కోసం ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. దాన్ని విజయవంతం చేయమని శ్రేణులందరినీ కోరాం. ఆ విధంగానే కార్యాచరణ ఉంటుంది. ఆ సమావేశం అయిన తర్వాత ప్రకటించినటువంటి అభ్యర్థులతో పాటు మేమందరం కూడా దీనికి వెళ్ళడం జరుగుతుంది. ఆయన సేవలు ఏ విధంగా వినియోగించుకోవాలి అనేది పార్టీ అధిష్టాన నిర్ణయం తీసుకుంటుంది. నా స్థాయిలోది కాదు. ఖచ్చితంగా పార్టీ తగిన విధంగా ఈ రోజు పార్టీకి ఏ విధంగా ఉపయోగపడ్డారో వాళ్ళని కూడా అదే విధంగా ఉపయోగించుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ఏం ఇవ్వబోతున్నారని చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉంది తప్ప మన మనసులో ఎవరిది లేదు. ఆయన ఎవరికి అన్యాయం చేస్తారని నేనైతే అనుకోవటం లేదు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఫైనల్ లిస్టే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఫైనల్ కాదని చెప్పడానికి కూడా నేను సాహసించకూడదు. ఓకే.